బీఆర్ఎస్ పార్టీ గుర్తుపై గెలిచి కాంగ్రెస్ పార్టీలోకి ఫిరాయించిన 10 మంది ఎమ్మెల్యేలపై వేటు వేసే ప్రక్రియ మొదలైంది. అనర్హత పిటిషన్లపై 3 నెలల్లోగా నిర్ణయం తీసుకోవాలన్న సుప్రీంకోర్టు ఆదేశాలతో చలనం వచ్చింది. ఫిరాయింపుదారులకు స్పీకర్ గడ్డం ప్రసాద్ నోటీసులు జారీ చేసినట్టు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. తొలి విడతలో 5 ఎమ్మెల్యేలకు తాకీదులు పంపినట్టు సమాచారం. నోటీసులు అందుకున్న వారిలో గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్, షేర్లింగంపల్లి ఎమ్మెల్యే అరికెపుడి గాంధీ, చేవెళ్ల ఎమ్మెల్యే కాళ యాదయ్య, భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు ఉన్నట్టు తెలిసింది. పార్టీ ఎందుకు మారారో 30 రోజుల్లోగా వివరణ ఇవ్వాలని ఫిరాయింపు ఎమ్మెల్యేలను నోటీసుల్లో స్పీకర్ ఆదేశించినట్టు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. మిగతా 5 కూడా నోటీసులు సిద్ధమవుతున్నాయని తెలిసింది. సుప్రీంకోర్టు గడువు విధించడం, స్పీకర్ నోటీసులు ఇవ్వడంతో వేటు తప్పదేమో అని ఫిరాయింపు ఎమ్మెల్యేలో గుబులు మొదలైంది. అధికారం కోసం వస్తే పదవికి ఎసరొచ్చిందని తమ సన్నిహితుల వద్ద ఆవేదన వ్యక్తం చేస్తున్నారట. మరోవైపు ఆయా నియోజకవర్గాల పరిధిలో ఉన్న ఉప ఎన్నికలకు రంగం సిద్ధమవుతుంది. రాజకీయంగా సమీకరణాలు మారిపోతున్నాయి. ఎమ్మెల్యేలు పోచారం శ్రీనివాసరెడ్డి, కడియం శ్రీహరి, దానం నాగేందర్, సంజయ్ కుమార్, తెల్లం వెంకట్రావు, కృష్ణమోహన్ రెడ్డి, మైపాల్ రెడ్డి, అరేకపూడి గాంధీ, కాళే యాదయ్య, ప్రకాష్ గౌడ్ బీఆర్ఎస్ గుర్తుపై గెలిచి అధికార కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆ 10 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని అసెంబ్లీ స్పీకర్ ను బీఆర్ఎస్ కోరగా దానిని అప్పట్లో పెండింగ్ లో ఉంచారు. ఈ నేపథ్యంలో ఫిరాయింపుదారులపై చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కేపీ వివేకానంద, పాడి కౌశిక్ రెడ్డి సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. ఇదే అంశంపై బీజేపీ శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి కూడా సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఆయా పిటిషన్లను విచారించిన సిజేఐ బీఆర్ గవాయ్, జస్టిస్ ఆగస్టిన్ జార్జ్ మసీ ధర్మాసనం జూలై 31న తుది తీర్పు వెలువరించింది. పార్టీ ఫిరాయించిన 10 మంది ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై 3 నెలల్లోగా నిర్ణయం తీసుకోవాలని అసెంబ్లీ స్పీకర్ కు ధర్మాసనం ఆదేశాలను జారీ చేసింది. విచారణకు ప్రభుత్వంలో ఉన్న వారెవరూ ఆటంకాలు కలిగించరాదని సాకులు చెప్పి విచారణను వాయిదా వేస్తే అది రాజ్యాంగాన్ని ఉల్లంఘించినట్టే అవుతుందని స్పష్టం చేసింది. సుప్రీంకోర్టు ఉత్తర్వులపై తెలంగాణ అడ్వకేట్ జనరల్ సీనియర్ న్యాయవాదులతో ఈ నెల మొదటి వారంలో స్పీకర్ కార్యాలయం చర్చించి న్యాయ సలహా తీసుకున్నట్టు తెలిసింది. దేశ సర్వోన్నత న్యాయస్థానం ఆదేశాలను పాటించడం అనివార్యమని వారు సూచించారని చర్చ జరుగుతోంది. ఈ మేరకు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ తాజాగా అనర్హత పిటిషన్లపై విచారణ ప్రక్రియను ప్రారంభించారు. ఆ 10 మంది ఎమ్మెల్యేల్లో తొలి విడతగా 5 2 రోజుల క్రితమే నోటీసులను పంపినట్టు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. మీరు కాంగ్రెస్ పార్టీలో చేరినట్టు ఫిర్యాదు అందింది. ఈ ఫిర్యాదులపై 30 రోజుల్లోగా లిఖితపూర్వక సంజాయిషి తెలపండి అని ఆ నోటీసుల్లో కోరినట్టు తెలిసిందే. స్పీకర్ కార్యాలయం 2వ విడతగా మిగతా 5 ఎమ్మెల్యేలకు నోటీసులు సిద్ధం చేస్తున్నట్టు సమాచారం. వీటిని మరో వారం రోజుల్లో అందజేయాలా లేదా మొదటి 5 ఎమ్మెల్యేల వివరణ పత్రాలు అందిన తర్వాత పంపాలా అనే చర్చ జరుగుతున్నట్టు తెలిసిందే. సుప్రీంకోర్టు గడువు నేపథ్యంలో ప్రక్రియను వేగవంతం చేయాల్సి ఉంటుందని, వచ్చే వారమే నోటీసులు ఇస్తారని గుసగుసలు వినిపిస్తున్నాయి. మొత్తంగా ఆ 10 మంది ఎమ్మెల్యేల నుంచి లిఖితపూర్వక సంజాయిషి తీసుకున్న తర్వాత ఒక్కొక్క ఎమ్మెల్యేను స్పీకర్ వ్యక్తిగతంగా విచారిస్తారని అధికార వర్గాలు తెలిపాయి. సుప్రీంకోర్టు ఆదేశాల నుంచి తప్పించుకునేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం శతవిధాలా ప్రయత్నిస్తున్నట్టు సమాచారం. 3 నెలల్లోపు నిర్ణయం తీసుకోవాలని స్పీకర్ ను సుప్రీంకోర్టు ఆదేశించిన తర్వాత గత 23 రోజులుగా ప్రభుత్వం మల్లగులాలు పడుతున్నట్టు సమాచారం. నోటీసులపై ఫిరాయింపు ఎమ్మెల్యేలు ఒక్కో రకంగా స్పందించారు. స్పీకర్ కార్యాలయం నుంచి తనకు నోటీసులు అందినట్టు గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి తెలిపారు. వాటిపై న్యాయ నిపుణులతో చర్చించి స్పీకర్ కు వివరణ ఇస్తానని తెలిపారు. తాను పార్టీ మారలేదని, సాంకేతికంగా ఇప్పటికీ బీఆర్ఎస్ లోనే ఉన్నానని మళ్లీ పాతపాటి పాడారు. మిగతా 4 ఎమ్మెల్యేలు మీడియాకు ముఖం చాటేస్తున్నారు. నోటీసులు అందాయని ఎమ్మెల్యేలు అరికెపూడి గాంధీ, ప్రకాష్ గౌడ్ సంబంధికులు ధృవీకరించారు.
ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేశారు. తమకు అసలు నోటీసులే అందలేదని చేవెళ్ల, జగిత్యాల ఎమ్మెల్యేలే కాల యాదయ్య, డాక్టర్ సంజయ్ బదులిచ్చారు. తనకు నోటీసులు వచ్చాయని, అయితే జ్వరం వల్ల తాను వాటిని చూడలేదని, నోటీసులోని అంశాలను బట్టి సమాధానం ఇస్తానని భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు తెలిపారు. తాజా పరిణామాలతో రాష్ట్రంలో భారీగా ఉప ఎన్నికలు రావచ్చని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. జూలై 31వ తేదీ నుంచి సుప్రీంకోర్టు తీర్పు, స్పీకర్ నోటీసుల వంటివి వెంట వెంటనే జరుగుతుండటంతో ఆ 10 చోట్ల ఉప ఎన్నికలు ఖాయమన్న సంకేతాలు కనిపిస్తున్నాయి. రాష్ట్రంలో అసలు ఉప ఎన్నికలే రావని అసెంబ్లీ సాక్షిగా సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించడంతో ఫిరాయింపు ఎమ్మెల్యేలో మొన్నటిదాకా మా పదవులు భద్రమని ఊపిరి పీల్చుకున్నారు. కానీ సుప్రీం తీర్పుతో ఆందోళన మొదలైంది. ఇప్పుడు స్పీకర్ నోటీసులను జారీ చేయడంతో వారి గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయని రాజకీయ వర్గాల్లో కామెంట్లు వినిపిస్తున్నాయి. నిన్న మొన్నటిదాకా గంభీర ప్రకటనలు చేసిన ఆ 10 మంది ఎమ్మెల్యేలు ఇప్పుడు తీవ్ర ఆందోళన చెందుతున్నట్లు కాంగ్రెస్ పార్టీ వర్గాలు తెలిపాయి. కాంగ్రెస్ లో చేరి అధికారం అనుభవిద్దామని పార్టీ మారితే అసలుకే మోసం వచ్చిందని వారు తమ తమ సన్నిహితులతో వాపోతున్నట్లు సమాచారం. పార్టీ మారినప్పటి నుంచి అటు నియోజకవర్గ ప్రజల నుంచి, ఇటు కాంగ్రెస్ నేతల నుంచి అవమానాలను ఎదుర్కొంటున్నామని, మరోవైపు న్యాయ పోరాటాలు, నోటీసులతో రోజు టెన్షన్ పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారట. ఒకవేళ పదవి పోతే నియోజకవర్గాల్లో పరిస్థితిని బట్టి మళ్లీ గెలవడం మాట దేవుడెరుగు. కనీసం డిపాజిట్లు కూడా రావడం కష్టమేనని వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.